మళ్ళొక్కసారి దీన్ని లోతుగా చర్చిద్దాం. రైతులకు 1,00,000 కోట్లు ఇచ్చినాం, 2 లక్షల రుణమాఫీ చేసినాం. అన్నా నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు, మీ సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో అందరికీ రుణమాఫీ అయ్యిందా? మీ మంత్రుల యొక్క సొంత నియోజకవర్గాలలో అందరికీ రుణమాఫీ అయిందా? లేదు మీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు జన్మనిచ్చిన గ్రామానికి సంబంధించి ఆ గ్రామంలో రుణమాఫీ చేస్తారా? లేదు మీ అమ్మగారి ఇంటికో అత్తగారి ఇంటికి సంబంధించి ఆ గ్రామాలలో రుణమాఫీ అయిందా? అది గుండె మీద చేసుకొని చెప్తారా? ఎందుకండి ఇట్లా ప్రజలను మోసం చేస్తారు మీరు? తెలంగాణలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అందరి దేవుళ్ళ మీద ఒట్లేసి కూడా మీరు న్యాయం చేయలేకపోయారు కదా. దాని గురించి ఏం చెప్పరే? క్వింటాల్కి 500 బోనస్ ఇచ్చినాం, ఏడిచ్చిర్రు, సన్నాలకు మాత్రమే ఇస్తా అన్నారు. ఎన్నికల ముందేం చెప్పారు? అన్ని వడ్లను కొంటాం, అన్నిటికీ 500 బోనస్ ఇస్తాను. ఏమైపోయింది ఈరోజు? దాంతోపాటు పండించిన ప్రతి గింజను కొంటాం, పంట కొన్న 2 రోజులలోనే డబ్బులు వేసినాం, వడ్లలలో కిలో కూడా తరుగు తీయలేదు. తరుగు తీస్తున్నారని నానా రచ్చ ఏడ్చిర్రు రైతులందరూ. దాని గురించి ఏం లేదు. రైతు భరోసాను 9 రోజులలోనే వేసినాం. మేము ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తుంటే నిరుద్యోగులు వద్దని ధర్నాలు చేస్తున్నారు. మా పాలన ఎట్లుందో జనం చర్చించుకోవాలి. చావు కాడ కళ్ళు తాగే మాట్లాడుకోవాలన్నా. బనకచెర్లపై అసెంబ్లీలో పెట్టమని స్పీకర్కు కేసీఆర్ లేఖ రాయాలి. రైతు సంబరాలలో సీఎం రేవంత్ రెడ్డి. విజయోత్సవం కాదు, రైతులకు క్షమాపణ చెప్పాలి. సర్కార్ రైతులను మోసం చేసింది. రైతు సంబరాలు ఎందుకు జరుపుకోవాలి? 2 విడతల రైతు భరోసా ఎగ్గొట్టినందుక, కౌలు రైతులకు భరోసా ఇవ్వనందుక, ఆత్మీయ భరోసా మోసం చేసినందుక, రుణమాఫీ చారానా చేసినందుక, బోనస్ డబ్బులు ఇవ్వనందుక, రైతు బీమాకు ప్రీమియం చెల్లించినందుక రేవంత్ నిలదీసిన హరీష్ రావు. వాస్తవమే కదా అన్న? నేనేమంటున్నానంటే 2 లక్షల రుణమాఫీ అయింది. 2 లక్షల రుణమాఫీ అందరికీ కాలే. 2 లక్షల రుణమాఫీ ఆ కొర్రీల సారీలు ఏందో చూడు. రైతులకు రైతు భరోసా అంటే పెట్టుబడి సాయం అందరికీ ఇచ్చిర్రా? ఎన్ని దఫాలుగా ఎగ్గొట్లే మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7,000 కోట్ల రూపాయలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అకౌంట్లో పెడితే ఆ పైసలు ఏ కాంట్రాక్టర్కి ఇప్పించు తెలియదా? దాని తర్వాత 4 ఎకరాల లోపే ఎట్లా ఇస్తారు మీరు పైసలు? పంట సాగు చేసే ప్రతి గుంటకు పైసలు పడాలి కదా. కేసీఆర్ ప్రభుత్వంలో పడ్డప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎందుకు పడతలేదు? ఇది ప్రభుత్వం యొక్క అసమర్థతనా, లేకపోతే ఏది అధికారులు సరిగ్గా పనిచేయట్లేదు? ఎక్కడ మేనేజ్ జరుగుతుంది? నిధులు అయితే ఉన్నాయి కదా, మరి మీ కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించడానికి పైసలు వస్తున్నాయి, కానీ ఇక్కడ రైతులకు ఇవ్వడానికి ఏం నొప్పి వస్తుంది? ఇవి సంబరాలట, సంబరాలు. ఎవరికి సంబరాలు? రైతులను పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టిర్రు. ఇక చూడు, రైతు సంబరాలు ఎందుకు? రైతు భరోసా ఎగ్గొట్టి బీమా పక్కన పెట్టి రుణమాఫీని తుంగలో తొక్కినందుక, ధాన్యం కొనకుండా కన్నీళ్లు పెట్టించినందుక, ఓట్ల కోసం ఇప్పుడే రైతు భరోసా మీ మోసాలకు గుణపాఠం తప్పదు అంటూ కేటీఆర్. తెలంగాణకు రేవంత్ రెడ్డి ఒక శని, చిల్లర బుద్ధి మార్చుకోవడం లేదు. కేసీఆర్పై అవే కారుకూతలు. బనకచెర్లపై ఎక్కడైనా చర్చించేందుకు సిద్ధం. నీ మోసాన్ని బట్టబయలు చేస్తాను. కుంగిన 2 పిల్లలు రిపేరు చేయని దద్దమ్మవి. బోనస్ ఇచ్చానని బోగస్ మాటలు. వడ్డీ లేని రుణాలపై, ఉద్యోగ నియామకాలపై అబద్ధాలే. రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఆగ్రహం అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడతాను. నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యావత్తు తెలంగాణ సమాజం కూడా, నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీకు మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి సర్కార్ చేసే ఈ సంబరాలు కేవలం కాంగ్రెస్ పార్టీ సంబరాలే. రైతు సంబరాలు ఎట్లయితే గతంలో నువ్వు రైతు బంధు ఎగ్గొట్టినావా లేదా? 2 దఫాలు రుణమాఫీ 2 లక్షలు అందరికి గాలే కదా. దాంతోపాటు అన్ని వడ్లను కొంటా అన్నావు కదా బోనసు. దాని తర్వాత వడ్లు కొనలేక కల్లాల దగ్గర ఏది పూర్తి స్థాయిలో నీళ్లతోని మొత్తం మొలకలు వస్తే కన్నీళ్లు పెట్టుకున్నారు రైతులు. కొంతమంది రైతులు కల్లాల మీద, కుప్పల మీదనే మార్కెట్ యార్డ్లలో చనిపోయారు. అప్పుడు కళ్ళు కనబడలేదా? ఇప్పుడు అట రైతు సంబరాలట, ఆ సంబరాలట, ఈ సంబరాలట. ఏం సంబరాలు? ప్రభుత్వం మంచిగా చేయాలంటే ఊకే ఉన్నాయి లేని ఏంది ఇదంతా? ప్రభుత్వ పరిపాలన అద్భుతంగా చేయాలి. ఆ పరిపాలన చేయరాదు, ఏం చేయరాదు, ఉన్నాయి లేని ఏందో ఇంకా అతను. దీని సంగతి ఏంది చెప్పురి? గోదావరి నీళ్లపై చంద్రబాబు కుట్ర. తెలంగాణను ఎడారి చేయాలని చూస్తున్నారు. కృష్ణా బేసిన్లో రాష్ట్రానికి తీరని అన్యాయం. గోదావరి బనకచెర్లపై ప్రభుత్వం సీరియస్గా లేదు. చంద్రబాబును చర్చకు పిలవడం అంటే ఆయనకు దాసం అయినట్టే లెక్క. ఓ వర్గం మీడియా పథకం ప్రకారం రాజకీయ పంచాయతీగా చూపించే ప్రయత్నం. ఇది రాజకీయాలతో కొట్లాడాల్సిన సమయం కాదు. అంతా ఏకమై మన గోదావరిని కాపాడుకోవాలి. బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలు పక్కన పెట్టాలి. రేవంత్ ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలకు తెరలేపుతున్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో జగదీష్ రెడ్డి. నేనేమంటున్నానంటే ఈ తెలంగాణలో ఇప్పటికీ చెప్తున్నా, శ్రీధర్ గారు కానీ, వి ప్రకాష్ కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ కొంతమంది మాత్రమే ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, దాంతోపాటుగా శ్రీధర్ బాబు కూడా ఇంకా కొంతమంది రాజకీయ నాయకులకు మాత్రమే ఈ తెలంగాణలో ఎక్కడెక్కడి నుంచి ఎన్ని నదీ జలాలు ప్రవహిస్తున్నాయి, దాంతో ఎన్ని ఎకరాలకు నీళ్లు వారుతున్నాయి, ఎన్ని ప్రాజెక్టులు కట్టిలు, ఇంకా ఎన్ని ప్రాజెక్టులు కట్టాల్సి వస్తుంది కొంతమందికే తెలుసు. ఇక్కడ బనకచెర్లకు సంబంధించి దాదాపుగా 80,000 పైచీలకు కూడా కోట్ల కేంద్రం నుండి అనుమతి తీసుకొని పూర్తి స్థాయిలో కేంద్రంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వకపోతే అప్పుడు కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం కాదా అండి ఇది?
మన నీళ్లను కుట్రపూరితంగా కండ్ల ముంగట సజీవంగా దొంగలు లెక్కెత్తుకపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేయాలి దాని మీద.